ప్రతి ఒక్కరిని నీ ఆలయానికి నడిపించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రములు వందనములు నాయన. నా ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో నా తండ్రి చిన్న మంద కూడిన తండ్రి మేము ప్రార్థిస్తుండగా మా తోడు నువ్వు ఉంటావని సెలవు ఇచ్చిన దేవా నా తండ్రి. నా నాయన నీ దాసుడు నా నాయన మాకి వాక్యం ఎత్తుతుండగా నా తండ్రి ఆయన నోటి బూరగా ఉండిన తండ్రి జ్ఞానంని తెలివిని దయచేయన తండ్రి. ఆయన కలిగిన చెవును మా తండ్రి గ్రహించమని హృదయాలను దయచేయన తండ్రి. ప్రభువా నా నాయన మా సంఘంలో తండ్రి అనేక మంది అనారోగ్యంతో నా తండ్రి బాధపడుచున్నారు నా నాయన. తెలియని వ్యాధులతో బాధపడుచున్నారు నా తండ్రి. అందరిని ముట్టి స్వస్థపరుచున్నాను నాయన. యేసయ్యా నా తండ్రి, ఇక్కడ వచ్చి వారణాలను దీవించి ఆశీర్వదించయ్యా ప్రభువా నా తండ్రి. నాయన ఈ పగులంతయు కాపాడిన తండ్రి మా పని పాటలందు తోడు నీడగా ఉంటావని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. యొక్క ఉదయంకాల సమయంలో మీరు చేరవచ్చిన మీకు అందరికీ కూడా బైబిల్ గ్రంథం నుండి ఒక వ్యక్తిని పరిచయం చేస్తాను. ఆ వ్యక్తి పేరు వచ్చేసి తబిత. ఎవరు? ఈమె ధన్యురాలు. దేవుని యందు ఎంతో ప్రయాసపడి అనేకులకు కూడా సువర్తమానం తెలియపరుస్తూ దేవుని యొక్క వర్తమానంలో కూడా ఈమె ముందుకు సాగుతూ తన జీవితం అంతా కూడా పేదల ప్రజలకు దారపోస్తుంది. ఈమె జీవితం గురించి మనం తెలుసుకున్నట్లయితే ఈమె చాలా ధన్యురాలు మరియు ఆమె జీవితంలో మంచి క్రియలు చేస్తూ దేవుని యొక్క క్రీస్తు స్వారూప్యాన్ని అంటుకట్టి జీవించినటువంటి వ్యక్తురాలుగా మనం గుర్తు పొందాం. చూడండి, ఈమె 4 విషయాల్లో తెలుసుకుందాం ఈమె గురించి. మొట్టమొదటిగా సత్క్రియలు చేసినటువంటి శిష్యురాలు. సత్క్రియలు అనగా మంచి క్రియలు. ఈ మంచి క్రియలు ఎప్పుడు వస్తుందంటే దేవునిలో బలపడినప్పుడు మాత్రమే మంచి క్రియలు మనకు అవలంబించడానికి ఆస్కారం కలిగిస్తాడు దేవుడు. ఎప్పుడైతే మనము దేవుని యొక్క నిజ జీవితాన్ని తెలుసుకొని దేవుని యొక్క స్వారూప్యాన్ని తెలుసుకొని దేవుని యొక్క మార్గంలో నడుస్తామో అప్పుడు ఆటోమేటిక్గా ఖచ్చితంగా దేవుడు మనలో మంచి గుణాలు మంచి లక్షణాలు అవలంబించడానికి ప్రయాసపడడానికి దేవుడు ఆస్కరిస్తాడు. అందుకే ఈ తబిత గురించి మనం తెలియపరచాలని ఆశపడుతూ మరి దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. చూడండి, అపోస్తుల కార్యము 9వ అధ్యాయము 36వ వచనం చదవండి ఒకసారి. అపోస్తుల కార్యము 9వ అధ్యాయము 36వ వచనం చదవండి. మరియు యొప్పేలు తబిత అని ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరమున దోర్క అనే పేరు. ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను. సత్క్రియలు అనగా మంచి క్రియలు, ధర్మకార్యములు అంటే యథాదృష్టితో మంచి కార్యాలను చేస్తూ దేవుని యందు విశ్వాసం కలిగినటువంటి వ్యక్తి. ఈమె తమ జీవితంలో దేవునికి సాదృశ్యంగాను దేవుని యొక్క గుణాలను తెలుసుకొని, ఇదిగో ఈ లోకంలో దేవుడు చేసినటువంటి క్రియలు ఎన్నో సూచక క్రియలు ఉన్నాయి కదా, వాటితో పాటు నేను ఎందుకు చేయకూడదు, నా జీవితాన్ని ఎందుకు మార్చుకోకూడదు అని తబిత జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేశారు. చూసండి, తబిత అనగా డోర్క, డోర్క అనగా లేడీ అనగా జిమ్మక. మన పొలాల్లో చూస్తుంటాం జిమ్క అంటే ఏ రీతిగా జిమ్క ఉంది తెలుసుదా? మీకు అందరూ చూసారా జిమ్కను? చూసారా? ఏం మాట్లాడలేరమ్మా, చూశారు కదా. తబిత అనగా లేడీ, లేడీ అనగా జిమ్క. అరబిక్ భాషలో వచ్చేసి డోర్క అని అర్థం. ఈ డోర్క అంటే లేడీ ఎందుకు ఈమె పేరు వచ్చిందంటే, ఈ జిమ్క మనల్ని చూడగానే ఎలా పరిగెత్తుంది, చాలా ఫాస్ట్గా, అసలుకి ఎవరికి కనిపించే రీతిగా వెళ్తుంది. అలాగనే ఈమె ప్రభు సేవలో కూడా ఆ రీతిగా పరిగెత్తడానికి ఆస్కారం కలిగింది. అందుకే ఈమెకు డోర్క్ అనే పేరు ప్రస్తావించారు బైబిల్ గ్రంథంలో. చూడండి, ఈమె ఎలాగైతే చురుగ్గా ఉంటుందో దేవుని పరిచర్యలో కూడా అంత చురుగ్గానే కొనసాగించింది. ఎవరు? తబిత. జ్ఞాపకం చేసుకుందాం. మనము ఉదయంకాల సమయంలో మరి ఏం నేర్చుకుంటున్నాం అనేది జ్ఞాపకం చేసుకొని, ఏ వాక్యం చెప్పాడు ఇతరులకు మీరు బోధించేవారిగా కాకుండా పలానా వాక్యం చెప్పాడు అనుకోకుండా వాటి పేరుగా మీరు గుర్తించుకొని, ఇదిగో ఈ దినాన ఒక స్త్రీని పరిచయం చేశాడు. ఆ స్త్రీ పేరు ఎవరు? దయచేసి ఎవరు కూడా నిద్రపోద్దమ్మా, ఎవరు కూడా నిద్రపోదండి. దేవుని యొక్క ప్రసంగాలు వింటున్నప్పుడు ఆ ప్రసంగాల అద్భుతాలు దేవుడు సమకూరుస్తాడు ఖచ్చితంగా. అవే
ఏ రీతిగా ఉంటుందో తెలుసా? ఊహించని రీతిగా ఉంటాయి. అందుకే చూడండి, ఈ సత్క్రియలు ఎలా వచ్చాయంటే ఆమె తన జీవనాన్ని కొనసాగిస్తుంటూ తన జీవితంలో ఎన్నడూ కూడా దేవుని యందు మరియు విశ్వాసాన్ని కొనసాగించుకున్న దృఢత్వము సంకల్పం ఆమెలో కలిగింది. ఆమె చిన్న ఒక సూది ద్వారంతో జీవనాన్ని సాగిస్తుందంట. సూది ఒక దారం. ఎందుకు ఆ సూది దారం ఎందుకు వచ్చిందంటే, ఇదిగో దేవుని యొక్క పరిచర్లో బలపడాలంటే ఈ సూది దారంతోనే ఆమె జీవితము మొదలైంది. ఎందుకు సూది దారంతో మొదలైందంటే అనేకులను కూడా తన దగ్గరకు రప్పించుకోవడానికి, మరియు ఎవరైతే బట్టలైతే చినిగిపోయి ఉంటావో ఆ బట్టల ద్వారా వారిని ఆస్వాదించడానికి ఆహ్వానించుకొని ప్రభు యొక్క ప్రేమను ప్రచురం చేసింది. ఎవరు? ఈ తబిత అనే వ్యక్తి, ఈ వ్యక్తురాలు. చూడండి, ఎందుకు ఈ యొప్ప గ్రామంలో దేవుని యొక్క వాక్యాన్ని బలపరచాలనుకుంటుందంటే, ఇదిగో ఈ యొక్క జీవితాల్లో ఉన్నటువంటి అనేకులు కూడా దుర్భరమైన జీవితాల్లో జీవిస్తున్నప్పటికీ ఈ ప్రాంతాల్లో అనేకులు దేని వైపు తిప్పుకోకుండా వారి మనసులను చెడిపోయి చెడు సాగత్యాలతో వారి జీవితాన్ని సాగిస్తున్నారు. అయినప్పటికీ వారి జీవితంలో గమ్యం లేదు, మరి గుర్తు లేదు. వారి జీవితంలో ఎన్నడూ కూడా దేవుని యొక్క అద్భుతాలు చూడలేదు కదా. అలాంటి వ్యక్తులను కూడా నేను దేవుని యొక్క స్వారూప్యానికి నడిపించాలి, దేవుని యొక్క స్థితిగతుల్లో వారికి తెలియపరచాలి, దేవుని యొక్క స్వరాన్ని వారికి వినిపించాలనే లేఖతోనే మరియు ఆమె ఒక కుట్టు మిషన్ పెట్టుకొని అందరినీ కూడా ఆహ్వానించడానికి జరిగింది. ఎందుకు? ఇదిగో ఈ దినాన్ని నేను కుట్టు మిషన్ పెడుతున్నానంటే దేవుని యొక్క పరిచయలో నేను బలంగా వాడబడాలి, అనేకులకు నేను సువార్తమానం తెలియపరుస్తూ దేవుని యొక్క పరిచయలో మంచి క్రియలు చేసుకుంటూ దేవుని యొక్క స్వారూప్యాన్ని నేను అంటుకట్టి జీవించే వాళ్ళగా ఉండాలని కలిసి తను ఒక ప్రయాసపడింది. అందుకే తను మంచి క్రియలు చేసుకుంటూ దేవుని యొక్క శిష్యురాలుగా పేరు ప్రఖ్యాతను పొందుకున్నటువంటి వ్యక్తురాలు ఈ తబిత. చూడండి, మరియు యొప్పేలో తబిత ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరము డోర్కా. డోర్క్ అనగా కింద పుట సంఖ్యలో సెకండ్ ఉంది. సెకండ్ అనగా లేడీ. లేడీ అనగా జిమ్క్ అని అర్థం. చూడండి, మరియు ఆమె పేరు ఆమె సత్క్రియలను ధర్మకార్యాలను బహుగా చేసి ఉండేను. చూడండి, బాగా జ్ఞాపకం చేసుకోలేదు. ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగిందో ఆమె మంచి క్రియలు చేసుకుంటూ దేవుని యందు విశ్వాసం ఉంచి అనేకులను కూడా దేవుని వైపు తిప్పడానికి ఆస్కారం కలిగింది. మనము కూడా మన నిజ జీవితంలో దేవునికి ఇష్టపూర్వకంగా ఉన్నప్పుడు, దేవుని యందు గుణాలు తెలుసుకున్నప్పుడు, మరి దేవుని యొక్క అడుగుజాల్లో మనం నడుస్తున్నప్పటికీ ఎవరికైనా మంచి గుణాలు నేర్పించామా? ఎవరికి నేర్పించాలి. ఎందుకు? ఈ మంచి క్రియ అని తెలిస్తే ఒకవేళ వాడు నిన్న అనుసరిస్తున్న జీవితాన్ని నాశనం చేస్తాడేమో అని అనుకున్నచ్చు. కానీ దేవుని యొక్క పరిచర్యలో మంచి అవలంబించడం చాలా ప్రాముఖ్యమైనది. ఆ మంచే ఈ తబిత జీవితంలో కూడా దేవుడు అనేక అద్భుతాలు చేశాడు. అందుకే మన కొత్త నిబంధనలో చాలా మంది స్త్రీలను చూస్తుంటాం, కానీ అంతకంటే ప్రాముఖ్యంగా ఈ తబిత స్త్రీని ఎందుకు గుర్తు చేశాడంటే దేవుడు, ఈమె ఆ యొప్పే గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క స్త్రీని కూడా తను ఆస్వాదించుకొని, అంటే తన దగ్గర పిలంపించుకొని కూడా మరి బట్టలు కుట్టుకుంటూ ఆ బట్టలతో పాటు జీవనాన్ని కొనసాగించుకుంటూ దేవుని యొక్క సువార్తను తెలియపరిచింది. మనము మన అడుగుజాడల్లో కానీ మన వీధుల్లో కానీ దేవుని యొక్క వార్తను తెలియస్తున్నావా? తెలియపరచడం లేదు. ఎందుకు? దేవుడిచ్చినట్టు ధన్యతను బట్టి, దేవునిచ్చిన తలంతును బట్టి మనం ఎందుకు ఇంత దుర్భరంగా మారుతున్నామంటే క్రీస్తు ప్రేమ మనలో లేదు. క్రీస్తు ప్రేమ మనలో లేదు కాబట్టి ఈ దినాన మనము ఎలా ఉన్నాం? సజీవులుగా ఉన్నామా? ఎలా ఉన్నాం? ఎండిపోయిన ఇస్రాకులే మనం ఉన్నాం. మనలో జీవం ఉంది, కానీ ఇతరులకి జీవింపజేయాలనే వాక్కు మనలో లేదు. అందుకే ఈ స్త్రీలో కూడా అనేకమైన గుణాలు కూడా ఉన్నాయి. మొదటిది ఏం చేసినామని తెలుసండి? సత్క్రియ చేసి అనేకులను కూడా దేవుని వైపు తిప్పడానికి ఆస్కారం కలిగింది. రెండోది చూద్దాం, నైపుణ్యాన్ని దేనికోసం వాడటం చూద్దాం. అపోస్తుల కార్యము 9వ అధ్యాయము 39వ వచనం చదవండి. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి చేరినప్పుడు వారు లోనికి అతనిని తీసుకుని వచ్చిరి. విధవరానందరూ వచ్చి ఏడ్చుచు దోర్క తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను చూపుచూ అతని ఎదుట నిలిచిరి.
ఎందుకు నిలిచారంటే ఇక్కడ ఆమె చనిపోయింది. ఎవరు? తబిత అనే స్త్రీలా చనిపోయినప్పటికీ అందరూ కూడా ఆ మేడగదుల్లో ఏడుస్తూ దేవుని యొక్క పరిచర్లు ఇంత జరిగిందా అని అనుకోకుండా అందరూ కూడా ఆమెను మేడగదిలో చూడడానికి వచ్చారు. వచ్చి ఇదిగో 12 మంది శిష్యులు ఉన్నటువంటి ఒక పేతురు వచ్చాడు. ఆ శిష్యుని తోలుకొని వచ్చి, ఇదిగో అన్న, ఇక్కడ ఈ తబిత, ఈ ఎప్పే ప్రాంతంలో నివసించినటువంటి ఈ తబిత గారు మరణించారు. ఈ మరణకాలం ఎందుకు వచ్చిందో తెలియదు, కానీ ఈమె హఠాత్తుగా మరణం పొందింది. ఆ మరణానికి కారణమే మాకు తెలియదు, కానీ ఈమె జీవితంలో దేవుని యొక్క పరిచర్యలకు ముందుకు సాగుకుంటూ దేవుని యొక్క ఆస్వాదాన్ని ఆస్వాదించుకుంటూ తన జీవితాన్ని గడిపింది. కానీ వారి జీవితంలో ఎందుకు ఈ మరణం సంభవించింది తెలియదు అన్నారు. ఆ పేతురు గారు వచ్చి ఆ మేడగదిని ఎక్కి ఏం చేశారో తెలుసా? అందరిని మోకాళ్ళ నుంచి ప్రార్థించమన్నాడు. ఆ ప్రార్థన చేసినప్పుడే ఆమె జీవితంలో ఆ నైపుణ్యతను కూడా తెలుసుకొని, ఇదిగో ఈమె ధర్మకార్యములు దేవుని దృష్టికి యథార్థంగా ఉన్నాయి, ఇదిగో ఈమె చేసినటువంటి క్రియలు కూడా దేవుని దృష్టిలో చాలా అద్భుతంగా వాడబడింది, ఈమె జీవితంలో దేవుని యొక్క మేలులు పొందుపరుచుకొని అనేకులకు కూడా మేలు చేయాలని ఆశ కలిగి తన జీవితాన్ని కూడా దేవుని కొరకు ఆయత్తపరచబడింది. ఈమె జీవితంలో ఎందుకు ఇంత ఘోరం జరిగిందని ఆలోచిస్తే ఆమె హఠాత్తుగా మరణానికి సంభవించినప్పటికీ అందరూ కూడా ఏం చేశారు తెలుసా? రోదన చేశారు. వారి జీవితాలను, ఇదిగో మా మధ్య ఉన్నటువంటి ఈ స్త్రీ ఎందుకు చనిపోయిందో అని పెడబెబ్బలు వేసుకున్నా అంటే వేడ్చుతూ వారు కన్నీరు గారుస్తూ అందరూ కూడా ఆ పేతురుతో పాటు ప్రార్థనలో ఏకీభవించడానికి ఆస్కారం కలిగారు. అప్పుడు వెంటనే పేతురు గారు ఏం చేశారు తెలుసా? చేతులుంచి ప్రార్థన చేయగానే హఠాత్తుగా ఆమె లేచింది. ఇదిగో మృతుల సైత్యము దేవుడు లేపగలిగే శక్తి మీలో నాలో ఉంచాడు. నువ్వు నమ్మితే విశ్వాసం అంతా, నీ విశ్వాసం ఏ రీతిగా ఉందో ఆ విశ్వాసాన్ని బట్టి నీ ప్రార్థన ఫలాన్ని కూడా దేవుడు అద్భుతంగా మారుస్తాడు. ఇదిగో ఆమె ఎందుకు చనిపోయిందో, ఆమెను ఎందుకు లేపాడు దేవుడు అంటే ఆమె ద్వారా అనేకులకు కూడా సువర్తమానం తెలియపరచాలి, అనేకులను దేవుని యొక్క వర్తమానం తెలియపరుస్తూ దేవుని నడిపింపసాగాలి అనే తీర్మానం ఆమెలో కలిగింది. కాబట్టి ఆ ఆశాభావంతుని దేవుడు మరలా బ్రతికించాడు. మనం ఎంతవరకు మన జీవితాలను సాధకం చేసుకుంటున్నామో జ్ఞాపకం చేసుకో. ఆమె ఒక జింక వలె తన సువార్త సేవను కొనసాగించుకుంటూ ఉంది. ఇదిగో ఎక్కడైతే పేద ప్రజలు ఉన్నారో వారందరికీ నేను కుట్టు మిషన్ ద్వారా ఈ బట్టలు ప్రస్తావించి అనేకులకి దేవుని యొక్క వర్తమానం తెలియపరచాలి, దేవుని నేను కొనసాగించుకోవాలి, నా జీవితాన్ని దేవునికి అంకితం చేసుకోవాలి, నా జీవితము దేవునికి అద్భుతాలను చూడాలి అని ఆశ కలిగింది. కాబట్టి తన పేరును ఈ దినాన బైబిల్ గ్రంథంలో ప్రస్తావించడం జరిగింది. ఇన్ని రోజుల నుంచి మనం వస్తున్నాం పోతున్నాం, మన సాక్ష్యాన్ని కూడా పంచుకున్నామా? ఒకరి ఇద్దరి కంటే ఎక్కువ మన సాక్ష్యాన్ని పంచుకోలేకపోతున్నాం. ఎందుకు? నా సాక్ష్యం చెప్తే ఎగతాళి చేస్తారేమో, నా సాక్ష్యంతో పాటు నేను జీవిస్తూనేమో, నన్ను ఎక్కడ చూసినా కానీ హేళన చేస్తారేమో అనే భయం. క్రీస్తు స్వారూప్యంలో నువ్వు కడగబడితే ఖచ్చితంగా ఆ భయాన్ని వెడలిపోయి దేవుని యొక్క స్వారూప్యంలో నువ్వు కడగబడి ఆ సాక్ష్యాన్ని పంచుకున్నట్లయితే దేవుడు నీ సాక్ష్యం ద్వారా కూడా అనేక సూచక క్రియలు, ధర్మ కార్యములు చేసి నిన్ను గొప్పవానిగా చేయడానికి ఆస్కారం కలిగాడు. ఈ తబిత జీవితంలో కూడా దేవుడు అట్టి అద్భుతాలు చేశాడు. మొదటిది ఏం చేసండి? మంచి క్రియలు చేసినటువంటి శిష్యురాలు. రెండవది తన నైపుణ్యం దేనికోసం వాడబడిందంట? దేవుని యొక్క వాక్కు కొరకే వాడబడింది. పేదల ప్రజల పట్ల దాన్ని చేసినటువంటి ధర్మ కార్యాలు దేవునికి అంగీకృతంగా అనిపించాయి. దేవునికి చూస్తూ ఉన్నాడు, ఇదిగో సమస్తమును ఎరిగినవాడు, నువ్వు చేసే క్రియలు, నువ్వు చేసే ప్రతి పని కూడా దేవుడు చూస్తూనే ఉన్నాడు. నువ్వు ఏవైతే ధర్మకార్యాలు చేస్తున్నావో వాటిని అవలంబించి నీ ఆశను పొడిగిస్తాడు దేవుడు. నువ్వు ఏ కార్యాలతో తలంచుతున్నావో ఆ కార్యాల పట్ల కూడా నీ ఆశను పొడిగించడానికి దేవుడు సరిచేయబడ్డాడు. ఇంత గొప్ప నైపుణ్యం కలిగినటువంటి స్త్రీ ఎందుకు ప్రస్తావించడం జరిగిందంటే దేవుని యొక్క పిలుపు మేరకు తన జీవితాన్ని ధారపోసుకుంది, దేవుని సారూప్యములు తను కడగబడింది. మన జీవితాలు కూడా కడగబడాలంటే మనం కూడా ఇక నుంచి అయినా కూడా మంచి నైపుణ్యత కలిగి
మనం దేనికోసమైతే వాడబడుతున్నామో, మన శరీరము దేనికోసమైతే వాడబడుతుందో, ఈ శరీరాన్ని నేను లోకాశల వైపు తిప్పుకోకుండా, లోకంలో పతనం కాకుండా, లోకాశల్లో జడియకోకుండా, వేదనకి జడియకోకుండా, భయానికి ఆందోళన చెందకోకుండా, ఇదిగో దేవుడి ఇచ్చినటువంటి శరీరాన్ని దేవుని కొరకు ఆయత్తపరచబడడానికి, దేవుని యొక్క స్వారూప్యంలో, దేవుని యొక్క రక్తంలో నేను కడగబడ్డాను కదా, నా జీవితాన్ని దేవునికి సమర్పించుకున్న తీర్మానం నువ్వు చేసుకోవాలి. అట్టి తీర్మానమే గొప్ప సాక్షిగా నిన్ను మలుచుకోవడానికి ఆస్కారం కలుగుతుంది. ప్రియ సహోదరి సహోదరుడా, ఈమె సాక్ష్యములో అనేకులు కూడా మార్చబడి దేవుని యొక్క సౌరభ్యాన్ని తెలుసుకొని, దేవుని నిజ జీవితాన్ని తెలుసుకొని, ఇదిగో నేను కూడా తబిత లాంటి జీవితాన్ని జీవించాలి. ఈ దినాన ఎందరో మహానుభావులు చూసి ఉంటాను, కానీ ఇలా స్త్రీలలో ఇంత ప్రత్యేకత కలిగిన స్త్రీ ఎవరున్నారంటే తబితనే. తబితలా నా జీవితాన్ని మార్చుకుంటాను, నా కుటుంబాన్ని కట్టబడతాను, నా కుటుంబంలో ఉన్న బాధలు తొలగించుకుంటాను, నా కుటుంబంలో ఉన్న చీకటి బంధకాలను తీసివేసుకొని నా జీవితాన్ని దేవునికి అర్పితంగా చేసుకుంటాను. వాడబారి పనిముట్టుగా నేను ఉంటాను, వాడబారి వాటిగా నేను ఉంటాను అని సాక్ష్యాన్ని పొందుకున్నప్పుడే దేవుడు నేను గొప్ప సాక్షిగా వాడబడ్డానని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియ సహోదరి సహోదరుడు, చూడండి దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో చూడండి 37-39 చదవండి ఒకసారి. 9వ అధ్యాయం 37. ఆ దినములందు ఆమె కాలపడి చనిపోగా వారి శవమును కడిగి మేడగదిలో పరుండబెట్టిరి. లూద్దా యొప్పకు దగ్గర ఉండట చేత పేతురు అక్కడ ఉన్నాడనే శిష్యులు విని అతడు తడువు చేయక తమ యొద్దకు రావాలనని వేడుకున్నటకు 2 మనుషులను అతని యొద్దకు పంపిరి. ఎందుకు పంపారు? ఇదిగో దేవుని పరిచర్య చేస్తూ ఈమె హతురాలు, అంటే చనిపోయింది. ఈమె మరణాన్ని అంతటి కూడా వ్యాపింపజేసింది, ఏపీ ప్రాంతం అంతా వ్యాపింపజేసింది. ఇదిగో ఆమె చేసినటువంటి క్రియలు నాలో ఫలింపాయి. ఆ ఫలిపరితం ఈనాడు సజీవ సాక్షిగా ఎంచుకోబడ్డాయి. ప్రియ సహోదరి సహోదరుడు, జ్ఞాపకం చేసుకోవాలి. ఆమె శవాన్ని కూడా కడిగి ఇదో మేడగదిలోనికి పోయి అందరూ కూడా మోకరించి ప్రార్థన చేశారు. ఎందుకు ప్రార్థన చేశారు తెలుసా? ఈమె క్రియలు దేవుని దృష్టిలో యథార్థంగా ఉన్నవి, ఈమె క్రియలు దేవునికి అంగీకృతంగా ఉన్నాయి, ఈమె నడవడిక దేవునికి ఇష్టంగా ఉంది, ఈమె చూపు కూడా దేవుని యందు యథాదృష్టి కలిగి ఉంది. ఈమెలో ఏ గుణాలు ఉన్నాయంట? మంచి గుణాలు ఉన్నాయి. ఆ గుణమే బ్రతికింపజేసి అనేకులను కూడా సాక్షులుగా పొందుకోవడానికి ఆస్కారం కలిగింది. ప్రియ సహోదరి సహోదరుడు, మనము కూడా తబితలాగి మనం మంచి గుణం కలిగి జీవించినట్టయితే మనం కూడా అట్టి గొప్ప సాక్ష్యాన్ని పొందుకుంటామని దేవుని యొక్క వర్తమానం తెలియపరుస్తుంది. అందుకే పేతురు లేచి వారితో కూడా అక్కడ వెళ్ళి చేరినప్పుడు మేడ గదిలోనికి అతన్ని తీసుకుని వచ్చిరి. విధవరానందరూ వచ్చి ఏడ్చుతూ దోర్క తమ కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను చూపుతూ అతని ఎదుట నిలిచిరి. ఎందుకు ఏడ్చారు వీళ్ళందరూ? స్త్రీలందరూ తెలుసా? ఇదిగో అమ్మా, నువ్వు బతికున్నప్పుడు మాకు మంచి గుడ్డలు కుట్టించావు, మంచి చీరలు కుట్టించావు, మంచి బట్టలు మాకు అవలంబించావు, ఈ శరీరాన్ని కప్పుకోవడానికి మాకు బట్టలు ఆహ్వానించవే, ఎందుకు ఈ మరణం నీకు సంభవించిందంటే ఆమె ఏమి కూడా ప్రస్తావించలేదు. బ్రతికున్నప్పుడు అందరికీ సేవ చేసింది. ఇదిగో నీ శరీరాన్ని కప్పుకోవడానికి నేను బట్టలు ఇస్తాను, ఆ బట్టలను కప్పుకోనండి. ఇదిగో నీవు ఈ దిగతను చెడిపోతున్నావు, ఆ చెడు కార్యాలను పోకుండా మంచి కార్యాలను అవలంబించుకొని దేవుని యొక్క పరిచర్యలను కొనసాగించుకుంటూ ఉండు అని అందరికి ఇంటింటికి తిరుగుతూ తన సువార్తను తెలియపరిచింది. తబితమని దైవభక్తురాలు. మనము కూడా దైవభక్తులు కొనసాగించుకుంటూ మన నైపుణ్యతలు తెలియపరచుకోకుండా, దేవునికి అంగీకృతాన్ని తెలుసుకోకుండా మన జీవితాన్ని మనము నాశనం చేసుకుంటునేవారు ఉన్నాం. చూడండి, దేవుని యొక్క సౌరభ్యంలో ఆమె ఏం చేసుకుని తెలుసా? సత్క్రియలు చేసింది మొదటగా. రెండవది దేవుని యొక్క నైపుణ్యం కోసం, దేనికోసం ఏం చేయాలి అనే ఆశ ఆతృత ఆమెలో కలిగింది. అందుకే ఆ కుట్టు మిషన్ ద్వారా అనేకులకు కూడా సువర్తమానం తెలియపరిచింది. మూడవది ఏంటి తెలుసా? తనకు సాక్ష్యంతో అందరూ కూడా మారు మనసు పొంది గొప్ప సాక్ష్యాన్ని సంపాదించుకుంది. చనిపోయిన వ్యక్తురాలు కూడా తను తిరిగి ఎందుకు లేసింది తెలుసా? దేవుని ప్రేమలు తనలో ఉంది కాబట్టి,
దేవుని యొక్క పరిచేతనలో కొనసాగించాలనే దృఢ సంకల్పం ఆమెలో కలిగింది. కాబట్టి ఆ సంకల్పం చేతనే తను చేసినటువంటి క్రియల చేతనే ఆమె మృతులైనప్పటికీ కూడా సజీవంగా లేచి అందరినీ కూడా ఆశ్చర్యపరిచే రీతిగా ప్రభు సేవలు మరలా కొనసాగించుకుంటుంది. ప్రియ సహోదరి సహోదరుడా, జ్ఞాపకం చేసుకోవాలి, మనం కూడా దేవుని యందు విశ్వాసం వచ్చినప్పుడు మనం చనిపోయినా కూడా పునరుజ్జీవాన్ని పొందుకొని దేవుని యొక్క మంచి కార్యాలను కొనసాగిస్తే మనం కూడా సాక్ష్యాన్ని పొందుకుంటామని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. చివరిగా అపోస్తుల కార్యము 9వ అధ్యాయము 40-41 చదవండి. పేతు అందరిని వెలుపలికి పంపి మోకాళ్ళను ప్రార్థన చేసి శవం వైపు తిరిగి, తబితా లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతురు చూచి లేచి కూర్చుండి. అతడు ఆమెకు చేయి ఇచ్చి లేవనెత్తి పరిశుద్ధులను విధవరాలను పిలిచి ఈమెను సజీవురాలుగా వారికి అప్పగించెను. చూడండి, దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమె చనిపోయిన వ్యక్తురాలు కూడా మరలా సజీవంగా తన ముందు వారి ముందు నిలబెట్టడానికి ఆస్కారం కలిగింది. అందుకే నమ్మిన వానికి సమస్తము సాధ్యం. ఈమె నమ్మింది, ఆ సమస్తము వెడలిపోకుండా అందరి పట్ల దయ, దృఢ సంకల్పం కలిగింది. కాబట్టి మరలా మృతుల సైతము లేపగలిగాడు. ఒకవేళ నువ్వు ఈ శరీరంతో నువ్వు చేసుకున్న క్రియలు, నీ పాడు పనులు చేసుకొని నీ శరీరం నలగొట్టుకున్నావేమో, ఇదిగో మంచి కార్యాలు చేసి నీ శరీరాన్ని దృఢపరచుకొని, ఇదిగో ఆత్మలో నీ ఏ ప్రేరేపణ కలిగి ఉంటుందో దేవునికి ప్రేరేపితంగా నువ్వు జీవించినట్లయితే నీ ఆత్మను మరలా బ్రతికించడానికి దేవుడు అవకాశం ఇస్తాడు. అందుకే మనం మంచి గుణాలు, మంచి లక్షణాలు కలిగి జీవించినప్పుడే దేవుని అతసాక్షులుగా మనం ఉంటామని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈ తబిత జీవితంలో కూడా దేవునికి సాక్షార్థమైన జీవితాన్ని సాగించి అనేకులకు కూడా తన సువర్తమానం తెలియపరచు, పేదల పక్షాన నిలిచి బట్టలు లేని వారికి బట్టలు, మరియు ఎవరికైతే బీద పరిస్థితుల్లో ఉన్నారో అందరికీ కూడా హెల్ప్ చేసుకుంటూ, సాయం చేసుకుంటూ తన జీవితాన్ని గడిపింది. మనము కూడా దేవుని నైపుణ్యంలో మనము చేసినటువంటి ఆమె ఏ రీతిగా అయితే తన బట్టలు కుట్టి అనేకులను దేని వైపు త్రిపిందో, మనము కూడా మంచి నైపుణ్యత కలిగి, మంచి మాట పలకరింపు కలిగి మనం జీవించి, మన మాట పలకరి, మన నడవడిక పలకరి ఉన్నట్లయితే అందరు మనల్ని అవలంబించే వారిగా ఉంటారు. అప్పుడే క్రీస్తు ప్రేమను నీవు పొందుపరుచుకునేవాడిగా ఉంటావని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. చూడండి, ఆమె సాక్ష్యం ఎలా ఉంది తెలుసా? తబిత సాక్ష్యం. తబిత గొప్ప ప్రసంగికులు కాకపోవచ్చు, కానీ తన చేతులతో చేసే సేవ ద్వారా కూడా అందరిని కూడా దేవుని వైపు త్రిప్పడానికి ఆస్కారం కలిగింది. అందుకే దేవుని ప్రేమను చాటింపు చేసి నేడు మనం కూడా మనకు ఉన్నదానితో ఇతరులకు సహాయపడితే అందరూ కూడా దేవుని వైపు త్రిప్పుకొని దేవుని ప్రేమను పొందుకుంటారు. చివరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 58 చదవండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 58వ వచనం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి స్త్రీలను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికవి అనుకూలమై ఉండు. చూడండి, మీరు ఈ దినాన మీరు అందరూ కూడా యోచించవచ్చు, ఇదిగో నేను ఇది వరకు బ్రతికినాను కదా, నేను ఏం చేసినా నా కార్యము తలపెట్టినా వ్యర్థమని అనుకోవచ్చు. ఇది ఎలా ఉండాలంట? ప్రభునందు ప్రయాసపడి ప్రభు ప్రేమలు విలీనమై దేవునికి మొరపెడుతున్నట్లయితే నీ కార్యాన్ని కూడా దేవుడు విజయంగా చేర్చి నిన్ను తన శిష్యుడిగా మార్చుకోవడానికి ఆస్కారం కలుగుతుంది. అందుకే ఇక్కడ ఈ వాక్యాన్ని దేవుడు ప్రస్తావించడానికి ఆస్కారం కలిగింది. కాగా నా ప్రియ సహోదరులారా, మనమందరము మీరు మీ ప్రయాస ప్రభునందు వ్యర్థము కాదని ఎరగక
ఇదిగో నేను బ్రతికి ఉన్నాను, నేను బ్రతికున్నప్పుడు ఎవరి జీవితంలో నేను దేవుని యొక్క మంచి కార్యాలు చూడలేదు అని నువ్వు వ్యర్థంగా అనుకోకు. దేవుని అవలంబించుకుంటూ దేవుని యొక్క ప్రేమలను కొనసాగిస్తున్నట్లయితే ఖచ్చితంగా నీలో ఆటోమేటిక్గా మంచి కార్యాలు అవలంబించుకుంటామని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. దేవుడు అటు వాక్యాన్ని దీవించి ఆశీర్వదించిన గాక. ప్రార్థనలో ఏకీభవిద్దాం. ఎవరైనా ప్రేరేపణ కలిగిన వారు ప్రార్థనలో ఏకీభవించాలని ప్రభువును మీకు తెలియపరుస్తున్నాను. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, దయగల తండ్రి, నీ పరిశుద్ధమైన